మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. తెలంగాణలోనే అతి పెద్ద పండుగ మనకి బతుకమ్మ రానే వచ్చిందండి. మనకి మొదటి రోజు నుంచి కూడా బతుకమ్మలో 9 రోజుల నుంచి అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. పూలతో జరుపుకునే ఈ పండుగలో బతుకమ్మ బతుకునిచ్చే పండుగ అని కూడా అంటారు. ఈ అమ్మవారిని పూజించుకుంటూ మనము పూలతో మనం బతుకమ్మని పేర్చుకొని అంగరంగ వైభవంగా ఒక దగ్గర కూడలిలో చేరి బతుకమ్మను ఆస్వాదిస్తూ ఆ పాటలని మనము పంచుకుంటూ ముత్తైదువులతో జరుపుకునే ఈ పండుగలో ఈ రోజు నేను రావడం జరిగిందండి. ప్రకాష్ రెడ్డి పేటలోని లెక్చరర్స్ అండ్ టీచర్స్ కాలనీలో ఉన్నాను. అయితే ఇక్కడ కూడా ఈసారి అంగరంగ వైభవంగా అందరూ ఒకే దగ్గర చేరి ముత్తైదువులందరూ కూడా బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకునిచ్చే బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ సందడి చేస్తున్నారు. మరి ఒక్కసారి వీళ్ళని పలకరించి అసలు ఎలా జరుగుతుంది బతుకమ్మ పండుగ అనే విశేషాలను అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. నమస్తే అండి, మీకు ముఖ్యంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. మేము తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను మీకు కూడా సుమన్ టీవీ వారికి కూడా తెలియజేస్తున్నాము. ఎలా జరుపుకుంటున్నారు మీ ఏరియాలో? మా కాలనీ పేరు వచ్చేసి లెక్చరర్స్ అండ్ టీచర్స్ కాలనీ అండి. ఇక్కడ మేము చాలా బాగా జరుపుకుంటున్నాము. ఇది 3వసారి. కానీ ఈ ప్లేస్ లో ఇంతగా అందరం గ్యాదర్ అయ్యి కొత్త చోట ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పటికీ అందరం కలిసిమెలిసి మంచి ఇక్కడ గ్యాదర్ అయ్యి చేసుకుంటున్నామండి. ఓకే, మీరు చెప్పండి. అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు కదా, అంటే అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న మీ పద్ధతికి ఈ బతుకమ్మ ఆడే విధానానికి ఏమైనా తేడా ఉందా? తేడాలంటూ ఏం లేదండి. కాకపోతే ఏంటంటే పాటలు అనేటువంటివి వల్లవేయడంలో మర్చిపోతున్నాం. బొడ్డెమ్మతో పాటు స్టార్ట్ చేసినట్లయితే ఈ పండుగను మరింతగా ఇంకా పిల్లల్లోకి కూడా మనం తీసుకువెళ్లేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు మా కాలనీలో అయితే మేమందరం సరదాగా మరియు డీజేలో బతుకమ్మ పాటలను పెట్టుకొని చేసుకుంటున్నాము. ఇది మాత్రం అంటే యంగ్ జనరేషన్ ని బ్యాక్ జనరేషన్ ని కవర్ చేసుకుంటూ చేసుకుంటున్నారు అంతే కదా? ఎగ్జాక్ట్లీ అండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మొదటి రోజు మాత్రమే ఆడతారా, అంటే 9 రోజులు ఇక్కడ ఆడుతుంటారా? 9 రోజులు ఆడుతూ ఉంటామండి. ఓకే, లాస్ట్ రోజు ఎక్కడికి వెళ్తారు? లాస్ట్ రోజు కూడా ఇక్కడే ఆడుకుంటాం. ఓకే, ఇక్కడే వాటర్ పౌండ్ లాగా మేము క్రియేట్ చేసుకొని అక్కడే వేసుకుంటున్నాము. సో ఇది మా కాలనీ లోపల మేమందరం కలిసికట్టుగా మహిళలందరం కూడా ఒక కలిసికట్టుగా చేసుకుంటున్నటువంటి పెద్ద పండుగ మాకు. ఓకే, మీ అమ్మమ్మల తాతమ్మల కాలం నాటి ఒక్క పాట ఏదైనా మా ప్రేక్షకుల కోసం మీరు అందరూ కలిసి పాడతా అంటే ఇంకా సంతోషం. పాడండి. ఇద్దరక్క జల్లెల్లో ఉయ్యాలో ఒక్కూరికిచ్చే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో పచ్చన్న కూడా ఉయ్యాలో ఎత్తెత్తు చెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఎరుకు ఎంపల ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపుల తాళాలు ఉయ్యాలో 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 ఎనభద్రి మలక ఉయ్యాలో ఎనమద్ది చెట్టు కింద ఉయ్యాలో అయిపోయిందా? సరేలేండి, థ్యాంక్ యూ సో మచ్. కనీసం ట్రై చేశారు మీరైనా? వచ్చు, మిగతా అందరికి కూడా మా ఫ్రెండ్స్ అందరికి కూడా అవకాశం ఉండాలి కదా. పాటలు మొత్తం వచ్చు, మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేమే. ఈ రోజు నైవేద్యాలు ముఖ్యంగా ఏం తీసుకొచ్చారు? ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటామండి. సో దీనికి మనం నైవేద్యం అనేది తులసి ఆకులు, పప్పు పలహారం మాత్రం తీసుకొచ్చుకుంటూ ఉంటాం. ఎంత టైం వరకు ఆడుతా ఉంటారు? అంటే వాళ్ళు ఎనర్జీ ఉన్నంత వరకు. ఎనర్జీ మంచిగా 5 to 9 up to. ఓకే, ఇప్పుడు కూడా పౌండ్ ఏర్పాటు చేసి మీరు ఇప్పుడు ఫస్ట్ రోజు తులసి చెట్టు దగ్గరే వేసుకుంటాం కదా, లాస్ట్ రోజు మాత్రమే నీళ్ళలో వేసేటువంటి సంప్రదాయం మనకు. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర తీసుకెళ్తారా అయిపోయిన తర్వాత? లేదండి, ఇక్కడే తులసి చెట్టు దగ్గర వేస్తారు. ఒక్కేసి పువ్వు వేసి చందమామ లాస్ట్ పాట స్టార్ట్ చేసుకొని ఒక్కేసి పువ్వు వేసి అని పాట పాడి పంపిస్తారు. మళ్ళీ తెల్లవారు మళ్ళీ పేర్చి ఇక్కడ ఉంటున్నాయి ఈసారి. ఓకే, ఎంగిలి పూల బతుకమ్మ అదే అవును. రెండో రోజు అట్ల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, ఎన్న ముద్ద బతుకమ్మ,
అలిగిన అలిగిన బతుకమ్మ. బతుకమ్మ. ఆరో రోజు అర్రెమని ఆడం కదా, దాన్ని అప్పుడు అలిగిన బతుకమ్మ అని. యాక్చువల్ గా ఇదైతే మనకి తెలంగాణలో సంప్రదాయం ఏంటంటే అందరూ చనిపోతున్నప్పుడు పెట్టినటువంటి పేరు బతుకమ్మ. సో ఆ గౌరమ్మ తల్లి కోసం పూజలు చేసుకుంటున్నాం. మన వరంగల్లోనే ఫేమస్ అయిన అమ్మవారు భద్రకాళి మాయి, ఆమె కోసంగా గౌరమ్మ తల్లిని పూజించుకునే విధానమే ప్రకృతిలో వచ్చినటువంటి చేంజెస్ ని కూడా మనం ఇక్కడ ఆ పూలను పూజించుకోవడం, ఆ పూల వల్ల నీటిలో ఈ తంగేడు ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. బట్ డోంట్ యూజ్ దట్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అని చెప్పాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. అసలు బతుకమ్మ అనగానే మనకు వినాయక చవితి తర్వాత వచ్చే పండుగ. వినాయక చవితిలో మనం వినాయకులని నిమజ్జనం చేసినప్పుడు నీళ్లు అనేవి కలుషితం అవుతాయి అన్నమాట. సో ఆ కలుషితాన్ని పరిరక్షించుకోవాలి, మళ్ళీ మనం తాగాలి కాబట్టి పూలను, అనేక ఆయుర్వేదిక్ గుణాలున్న పూలను తీసుకువచ్చి ఆ నీళ్లలో కలపడం వల్ల ఆ నీళ్లకి ఔషధ గుణాలతో ఆ పరిశుద్ధమైన నీటిని మంచిగా చేసుకొని మళ్ళీ మనం తాగడానికి స్వీకరించొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ బతుకమ్మ పండుగని పూలతో జరుపుకోవడం జరుగుతుంది. కానీ అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు కొన్ని ఏరియాలలో కనుమరుగైందనే చెప్పాలి. ఇప్పుడున్న జనరేషన్ కి పిల్లలకి కూడా చాలా వరకు తెలియడం లేదు. సో మన సాంప్రదాయాలని మన ముందు ఉంచి, వాళ్ళ ముందు ఉంచి మనం పాటలు పాడుతూ అన్ని కూడా వాళ్ళకి తెలియజేయేలా చేయడమే ఈ బతుకమ్మ సాంప్రదాయాన్ని మర్చిపోవద్దనే సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. వచ్చారు మాది ఆత్మకూరు. ఆత్మకూరు నుంచి ఇక్కడికి బతుకమ్మ వచ్చినాం మేడం. మా బాబు వాళ్ళు ఇక్కడే ఉంటారు. పోయినసారి కూడా మేము ఇక్కడికే వచ్చి బాగా ఎంజాయ్ చేసినాం మేడం. మళ్ళీ మా ఊర్ల కంటే ఇక్కడ బాగా జరుగుతుంది అనే విధంగా మేము అక్కడి నుండి ఇక్కడికి నేను వచ్చిన మేడం. మళ్ళీ వెళ్ళిపోతా. కాకపోతే ఇక్కడ బాగా జరుగుతుంది. అందరూ చుట్టుపక్కల ఊర్లందరూ అందరు కూడా ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేయడం, ఈ లొకేషన్ ఇదంతా చూడాలనే మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం. 9 days వస్తారా లేదంటే మళ్ళీ లాస్ట్ రోజు వస్తాం మేడం మళ్ళీ. ఓకే, మీరు చెప్పండి. అంటే మీకు మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి బతుకమ్మని, ఇప్పుడున్న జనరేషన్ మీ సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటున్నారా బతుకమ్మ? హెవీగా అప్పుడు లేదు మేడం. అప్పుడు ఇంత అసలు ఆట అనేదే తెలియదు. అసలు ఎంత మామూలుగా చేద్దామన్నా ఏం ఆడినామో వచ్చినాం అనే విధంగా ఉంది మేడం. ఇప్పుడు చాలా చిన్న పిల్లలతో సహా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి పండగ వస్తుందంటే చాలా సంతోషం ఉంటుంది మేడం. చాలా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా డాన్స్ చేయడం, పాటలు పాడడం ప్రతి ఒక్కటి అందరికి సంతోషకరమైన శుభం మేడం. ఇది ఆడవాళ్ళు అనే వాళ్ళు బయటికి ఏ పండగ కూడా బయటకు రారు మేడం. ఈ 9 రోజులు నవరాత్రులు బాగా ఎంజాయ్ చేసి అందరూ మంచి పండగ, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ముసలి వాళ్ళు అందరూ కూడా భలే ఎంజాయ్ చేయడానికి ఈ పండగే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అవును మేడం, మీరు క్షేమంగా మళ్ళీ ఇంటికి చేరాలి ఆత్మకూరు వరకు అని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ సుమన్ టీవీ వాళ్ళకి మీకు అందరికి ధన్యవాదాలు మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. 1000 స్తంభాల ఆలయంలో ఇప్పుడు ఉన్నామండి మనం. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ముత్తైదువులందరూ చేరుకొని బతుకమ్మని జరుపుకుంటారనమాట. ఇప్పుడు కూడా మనతో పాటు ఉన్న ఈ ఆడపడుచులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ బతుకమ్మ ఆడుకొని బయటికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ అలంకార్ సర్కిల్ అండి. ఓకే, ఎప్పుడు కూడా 1000 స్తంభాల ఆలయం ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తామండి, ఇక్కడే ఆడతాం. ఎలా జరిగింది ఈ సంవత్సరం? ఓకే అండి, ఈరోజు బాగానే జరిగింది. ఈ క్రౌడ్ అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా ఉన్నారు. బాగా ఉన్నారండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓకే అండి, బాగున్నాయి అండి, అన్ని బాగున్నాయి. ఈసారి ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చింది కాబట్టి ఇంకా బాగా ఉన్నాయి ఏర్పాట్స్ అన్ని మంచిగా చేసింది ఈసారి. మీరు చెప్పండి, ఎలా జరిగింది బతుకమ్మ? బాగా జరిగింది. మీరందరూ ఏ ఏరియా అన్నారు? అలంకార్ సర్కిల్. అలంకార్ సర్కిల్ నుంచి అంటే ప్రతి రోజు వస్తారా లేకపోతే 9 days లో ఒకటే రోజు, ముందు రోజు లాస్ట్? 3 days. 1 day, 5th day, last day. ఓకే, ఎంతసేపు ఆడారు మొత్తం? 3-4 hours. 3-4 hours ఆడారా కంటిన్యూస్ గా? మీ గ్యాంగ్ మొత్తం? గ్యాంగ్ మొత్తం. ఓకే, మిగతా అన్ని రోజులు ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు?
ఎప్పుడు ఇక్కడికే అండి మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇక్కడికే, ప్రతి రోజు ఇక్కడికే, ఈ 9 days ఇక్కడికే, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వస్తాము. లాస్ట్ డే మాత్రం పద్మాక్షమ్మ టెంపుల్ కి వెళ్తాము. ఈ 9 days ఇక్కడికి వచ్చి లాస్ట్ డే 8 days ఇక్కడ, 9 days అక్కడ. మీరు చెప్పండి, అంటే లాస్ట్ జనరేషన్స్ కి ఈ జనరేషన్స్ కి అంటే బతుకమ్మ అనేది సాంప్రదాయంగా వస్తున్న పండుగ కాకపోతే కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి కదా, మీరు ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనుకుంటున్నారు? చేంజెస్ అయితే ఏం రాలేదు. ఈ బతుకమ్మ విషయానికి వస్తే ఆడపడుచులు అందరూ ఒకేలాగా చేసుకుంటారు, ఇట్లనే ఉంటారండి. లాస్ట్ మన అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి ఇట్లనే నడుస్తుంది, ఇదే కంటిన్యూ చేస్తాను. మీ పిల్లల వరకు అది కంటిన్యూ అవుతుందండి? బతుకమ్మ వారికి ఈ బతుకమ్మ మొత్తం అట్లనే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో బతుకమ్మనైతే ఎంతో మంది చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా ఆకర్షణీయంగా రెడీ అయ్యి డాన్సులు చేస్తూ, అలాగే బతుకమ్మ పాటలకి స్టెప్లు వేస్తూ, దాండియా ఆడుతూ జరుపుకుంటారు కదా. మరి ఈ రోజు కూడా మనతో పాటు 1000 స్తంభాల ఆలయంలో చిన్న పిల్లలు ఉన్నారండి, ఎంత క్యూట్ గా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? హనుమకొండ. మీరు? చౌరస్తా అంట. ఎంత రౌడ్ గా మాట్లాడుతున్నారు. ఏంటి మరి బతుకమ్మ అయిపోయిందా? అయిపోయింది. నేను వచ్చేసరికి అయితే వీళ్ళు మొత్తం డీజే పాటలతో డాన్స్ చేస్తున్నారు. అవునా? మరి ఇదేం పండుగ? మరి బతుకమ్మ సాంగ్స్ ఏవి అయిపోయింది? ఫస్ట్ అయిపోయి బతుకమ్మని పంపించి నాకే వేస్తున్నారు కదా. వీళ్ళేం తప్పులేదండి, బతుకమ్మ ఆడేసినారు, తర్వాత డీజే స్టార్ట్ చేసినారు. అవునా? అంతే కదా. ఏం మరి బతుకమ్మ అంటే మీరు ఎలా చేసుకుంటారు ప్రతి సంవత్సరం? అమ్మమ్మల ఇంటికి మనం డాన్స్ గుడి దగ్గర ఇంపార్టెంట్ ఫస్ట్, అది ఆ వర్డ్. గుడి దగ్గరికి వెళ్ళి మనం కొంతమంది విలేజెస్ కి వెళ్తారు, విలేజెస్ కి వెళ్ళి అక్కడ కూడా చేస్తారు. సరే, మీ అందరిలో ఒక క్వశ్చన్ అడుగుతా నేను, ఒక్కరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి. బతుకమ్మ పండుగలో మనం పూలతో ఎందుకు చేసుకుంటున్నాం? కొబ్బరికాయలు ఉన్నాయి, ఇంకా దేవుడికి ఇష్టమైన అట్టిపళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, పూలే ఎందుకు? ఆడపిల్లలు పూలు బాగా యూజ్ చేస్తారు కదా. ఆడపిల్లలు పూలు పెట్టుకుంటారు. ఇంకెవరికైనా తెలుసా ఎందుకు? ఒకరు చెప్పినారు, మీరు గెస్ చేయండి, పర్లేదు, తప్పైనా పర్లేదు. ఏంటి, ఎవరికి తెలీదా? వద్దా? తప్పు చెప్పినా? లేదు, నువ్వు చెప్పింది కరెక్టే, ఆడపిల్లలు పెట్టుకుంటారు కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ వర్షాల సీజన్ కదా, ఇప్పుడే పూలు పూస్తాయి కదా, మనం వినాయకుడిని నీళ్ళలోకి పంపించేస్తాం కదా, అప్పుడు ఏమైతుంది, నీళ్ళలు మొత్తం కలుషితం అయిపోతాయి కదా. అన్ని వినాయకులు ఎక్కడెక్కడి నుంచి వినాయకులు, చాలా వినాయకులు వస్తాయి. సో ఆ నీళ్లు కలుషితం అవుతాయి కాబట్టి ఆ నీళ్లను మంచిగా చేసుకోవడానికి ఫిల్టరైజేషన్, మీ భాషలో ఫిల్టరైజేషన్, ఆ ఫిల్టరైజేషన్ చేసుకోవడానికి మనం ఈ పూలన్నీ కూడా నిమజ్జనం చేస్తే ఆయుర్వేదిక్ గుణాలతోని ఆ నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో అప్పుడు మనకు తాగడానికి గుసగులు ఉంటది. అవునా? అందుకనే బతుకమ్మని పూలతో చేసుకుంటారు. సో మీరు అందరూ ఒకటేసారి చెప్పేసేయండి, హ్యాపీ